స్థితప్రజ్ఞ, బహుభాషా కోవిదులు, అపర చాణక్యులు, పూర్వ భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి యొక్క జన్మస్థలం లక్నేపల్లి. ఎందుకంటే ఇది పివి గారికి అమ్మమ్మ గారి ఊరు కాబట్టి ఆడబిడ్డలు ఎప్పుడు కూడా తొలి సంతానం ప్రసవానికి తల్లిగారింటికి రావడం ఆనవాయితీ కాబట్టి అందులో భాగంగానే పివి గారు ఇక్కడ తమ అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషించేటువంటి యొక్క విషయం ఏంటంటే అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం భారతరత్న భారత ప్రభుత్వం శ్రీ ప్రధాని మోడీ గారు ఈరోజు పివి నరసింహారావు గారికి ప్రకటించి తమ ప్రభుత్వం యొక్క గౌరవాన్ని చాటుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సంతోషాన్ని మేము వ్యక్తం చేయాలంటే మా మాటలు సరిపోవు. చాలా మంచి ఫీలింగ్లో ఉన్నాం మేము. ఎందుకంటే ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తికి అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించిన సందర్భం ఆలస్యమైన అర్హుని గుర్తించి ఇచ్చినందుకు మోడీ గారికి మా స్మారక కేంద్రం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపు. నా పేరు గుడిశాల రాంబాబు, లక్నపల్లి గ్రామ సర్పంచి. ఈరోజు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి పార్లమెంట్లో భారతరత్న ప్రకటించడం చాలా ఆనందదాయకమైన విషయం. ఒక కాలంలో భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో మాజీ ప్రధాని పివి గారు ఆర్థిక సంస్కరణలు చేసి ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మా గొప్ప నాయకునికి ఇలా మోడీ గారి గవర్నమెంట్లో భారతరత్న ఇవ్వడం చాలా భారతదేశం గర్వించదగ్గ విషయం. ఈ యొక్క భారతరత్న ఇవ్వడం వలన మా గ్రామంలో సుద్ధా అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఇలా మా లక్నపల్లి గడ్డ మీద పుట్టి దేశ ప్రధానిగా అయ్యి భారతరత్నది ప్రకటించడం చాలా గర్వంగా ఉంది.